బ్యాక్ టు న్యూస్. మరి కాసేపట్లో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ డేర్ డెవిల్స్ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. స్టేడియం దగ్గర అభిమానుల సందడిని మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు. రవి, ఓవర్ టు యు. రోజా, మరి కాసేపట్లో ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ డేర్ డెవిల్స్ తలపడబోతోంది. దీంతో ఉప్పల్ స్టేడియం అంతా కూడా సందడిగా మారిపోయింది. అయితే ఈరోజు ఢిల్లీ డేర్ డెవిల్స్ ఉండడం, అందులోనూ ప్రత్యర్థి అంత గట్టిగా లేకపోవడం, ఢిల్లీ డేర్ డెవిల్స్ టీంలో కూడా చెప్పుకోదగ్గ ప్లేయర్ కూడా ఎవరు లేకపోవడంతో కాస్త క్రౌడ్ తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కంపేర్డ్ విత్ లాస్ట్ 3 మ్యాచెస్ పోలిస్తే ఈరోజు ఉప్పల్ స్టేడియంకి వచ్చినటువంటి క్రౌడ్ చాలా తక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మరో 20 మినిట్స్లో మ్యాచ్ కూడా స్టార్ట్ అవబోతుంది. అయినప్పటికీ క్రౌడ్ క్యూ లైన్స్ అంతా కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. మ్యాక్సిమం ఢిల్లీ ఎఫెక్ట్ దీనిపై ఉందనే చెప్పుకోవచ్చు. అందులోనూ వీక్ డేస్ ఇంకా స్కూల్స్ కూడా రన్ అవుతుండడం కూడా కాస్త ఎఫెక్ట్ తక్కువ. అయితే వస్తున్నప్పటి వాటికి మాత్రం చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నామని చెప్తున్నారు. సో హైదరాబాద్ ప్లేయర్ ఫ్యానరు చూస్తుంటావు మ్యాచెస్? సో మొత్తంగా జెర్సీ అంతా వేసుకొని వచ్చావు. ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు? ఏ ప్లేయర్కు? యువరాజ్ సింగ్. నా పేరు డాక్టర్ శ్రీనివాస్ అండి. నేను ఇక్కడికి సన్ రైజర్స్ ని సపోర్ట్ చేయడానికి వచ్చాను. యాక్చువల్లీ ఇవాళ మ్యాచ్ పెద్ద మ్యాచ్ కాదు కానీ బట్ ఏంటంటే లాస్ట్ 3 మ్యాచెస్ చూసుకుంటే ఢిల్లీ డేర్ డెవిల్స్వి మనము 3 మ్యాచెస్ కూడా ఓడిపోయినాము ఢిల్లీ డేర్ డెవిల్స్ తోటి. సో ఈరోజు ఖచ్చితంగా మ్యాచ్ ఢిల్లీ డేర్ డెవిల్స్తో గెలిపేయాలని చెప్పేసి మేము అందరము 13 మంది ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇక్కడికి వచ్చి గెలిపించి పోదామని చెప్పేసి చాలా ఉత్సాహంతో ఉన్నాము. And I wish all the best to Sunrisers and we want Yuvraj to perform well. And సో లాస్ట్ సన్ రైజర్స్ అన్ని మ్యాచెస్ గెలిచింది హైదరాబాద్ ఆడినవి. ఈ రోజు కూడా ఎలా ఉంటుందండి? తప్పకుండా గెలుస్తుంది, తప్పకుండా చాలా బాగా ఆడతాడు యువరాజ్. తప్పకుండా యువరాజ్ సెంచరీ కొడతాడు. యువరాజ్ 6 బాల్ 6 సిక్సెస్ పక్కా అన్న, పక్కా ఇది యువరాజ్. డేవిడ్ చేరుకున్నారు. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో ఇక్కడికి చేరుకుని మ్యాచ్ ని ఆస్వాదించడానికి చూస్తున్నారు. ఇక్కడ చూస్తే చిన్న పాప కూడా మొత్తం సన్ రైజర్స్ డ్రెస్ తో ఉంటుంది. ఎలా వచ్చిందో చూస్తుంటావు మ్యాచ్ ఫ్యామిలీతో ఇక్కడికి చేరుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒక ఫ్యామిలీ నుంచి 13 మెంబర్స్ వచ్చామని కూడా చెప్తున్నారు. సపోర్టింగ్ మొత్తంగా ఫ్యామిలీతో అంతా కలిసి వచ్చారు. అంత ఇంట్రెస్ట్ చూస్తామండి. ఎస్ఆర్ఎస్ లో ఎవరికి పెద్ద ఫ్యాన్? నేనైతే పెద్ద యువరాజ్ కోసం ఫ్యాన్ చేస్తున్నా. ఇవాళ సన్ రైజర్స్ గెలవాలి. చెప్పు, మాట్లాడు. మొత్తంగా చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ప్రతి ఒక్కరు ఇక్కడికి చేరుకున్నారు. కోరుతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు చూస్తున్నటువంటి మ్యాచెస్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఆడినటువంటి ప్రతి మ్యాచ్ కూడా గెలిచింది. అంటే దాదాపు ఇక్కడ 4 మ్యాచ్లు ఆడింది. 4 మ్యాచ్ల్లో కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ విన్ అయింది. సో సొంత గడ్డ సన్ రైజర్స్ హైదరాబాద్కు పూర్తి స్థాయిలో కలిసి వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి 4 మ్యాచ్ల్లో కూడా భారీ ఆధిక్యంతో గెలుపొందింది. ఈరోజు ఢిల్లీ డేర్ డెవిల్స్ కూడా అంత పటిష్టంగా లేకపోవడం కూడా కాస్త సన్ రైజర్స్కు అనుకూలంగానే భావించవచ్చు. ఎందుకంటే ఢిల్లీ డేర్ డెవిల్స్లో సంజు శాంసన్ తప్ప మిగతా ప్లేయర్స్ అంత పెద్దగా రాణించకపోవడం కూడా సన్ రైజర్స్ హైదరాబాద్కు ప్లస్ అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే డేవిడ్ వార్నర్ కూడా భారీ ఫామ్ లో ఉండడం, ఆ తర్వాత యువరాజ్ సింగ్ అవచ్చు, శిఖర్ ధవన్ వీళ్ళంతా కూడా ఈరోజు రాణించే అవకాశం ఉంది. అదేవిధంగా బౌలింగ్ లో కూడా చాలా చేర్పులు చేశారు. సిద్ధార్థ్ కౌల్ కూడా లాస్ట్ మ్యాచ్ లో కూడా పూర్తి స్థాయిలో రాణించడంతో ఈసారి మ్యాచ్ కు బాగా ప్లస్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. మొత్తంగా అటు బ్యాటింగ్ లైనప్ లోను ఇటు బౌలింగ్ లైనప్ రెండిట్లోనూ బలంగా ఉన్నటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఈరోజు ఎక్కువ విజయ అవకాశాలు కనిపిస్తున్నాయి. రోజా రైట్ రవి.